NGK9 న్యూస్ కి స్వాగతం। ఈ విషయంపై ఇందిరాగాంధీ పైన మరియు తెలంగాణ ప్రజాయుద్ధ గాయకుడు గద్దర్ పై అనుచిత వాక్యాలు పద్మశ్రీ అవార్డు ఎలా ఇస్తారని కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వాక్యాలను ఖండిస్తూ రాంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రజాయుద్ధ నాయకుడు గద్దర్ ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ కోసం పాటలు పాడిన గద్దర్కు అవార్డు ఇస్తానంటే ఓర్వలేక గద్దర్ పై అనుచిత వాక్యాలు చేసిన బండి సంజయ్ దిష్టిబొమ్మను రాంపల్లిలో దహనం చేశారు। ఈ కార్యక్రమానికి నాగరం మున్సిపల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లుల్ల కుమార్, 1వ వార్డ్ మాజీ కౌన్సిలర్ చింతల సరిత రమేష్, యూత్ అధ్యక్షులు అఖిలాష్ రెడ్డి, కందడి శివకుమార్ రెడ్డి, ఓబీసీ జిల్లా కన్వీనర్ పొట్ట శ్రీశైలం, పొట్ట విఘ్నేష్, సోమిరెడ్డి, ఎలసాని బాలరాజ్, అరిగి రాములు, గండి శ్రీశైలం, ఎండి సమ్మి తదితరులు పాల్గొన్నారు। బండి సంజయ్ గారి యొక్క దిష్టిబొమ్మ ఆచరణ జరుగుతుంది। ఎందుకంటే దళితుల పట్ల కాంగ్రెస్ పార్టీ ఎంతో ఆదరణ చూపిస్తున్నటువంటి సందర్భంలో ఈ రోజు బండి సంజయ్ గారు ఈ యొక్క అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది చాలా తీవ్రంగా మేము తప్పుగా భావిస్తూ ఇతని యొక్క దిష్టిబొమ్మను ఈ రోజు దహనం చేయడం జరిగింది। గద్దర్ గారి పేరు మీద అవార్డులు ప్రకటిస్తే యావత్తు దళిత జాతి కూడా ఎంతో సంతోషమైనటువంటి హర్షించదగ్గ విషయం ఇది। అలాంటి సందర్భంలో బండి సంజయ్ గారు దళితులను వ్యతిరేకిస్తూ మాట్లాడడం, కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం మేము చాలా తప్పుగా భావిస్తున్నాము। అందుకు మేము ఈ రోజు అతని యొక్క దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది। బండి సంజయ్ బండి సంజయ్ హోదాలో ఉండి బండి సంజయ్ గద్దర్ను అవమానించినందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు యావత్ దేశ ప్రజలందరూ ఈ సంఘటనను దురదృష్టంగా భావిస్తున్నాము। బండి సంజయ్ దళిత ద్రోహి, ఒక దళితుడు మన గద్దర్ తెలంగాణ గురించి ఎన్నో పోరాటాలు చేసిండు। తెలంగాణ పేరు మీద ఒక సినిమా పాట రాయడం జరిగింది। అలాంటి గద్దర్ను అవమానించినందుకు బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలి, లేకుంటే బండి సంజయ్ని తెలంగాణలో తిరగకుండా చేస్తామని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ తరఫున మరియు యూత్ కాంగ్రెస్ తరఫున హెచ్చరిస్తున్నాం। బండి సంజయ్ ఖబర్దార్। బండి సంజయ్ గారి దిష్టిబొమ్మ దానం చేయడం జరుగుతుంది। ఎందుకంటే గద్దర్ గారిని అవమానించడం జరిగింది। గద్దర్ గారు తెలంగాణ కోసం, తెలంగాణ రావడం కోసం తన గొంతుతో చాలా విలువలు అందరికీ తెలిసేలా చేశాడు। తెలంగాణ ఒక విలువ ఎవరికి తెలియకపోతే ఎలా అని గొంతుతో పాటతో అందరికీ తెలియజేయడం జరిగినది। అందుకని అతనికి గద్దర్ గారికి అవార్డు ఇవ్వడమే కాకుండా అతన్ని అవమానించడం చాలా బాధాకరం। అందుకోసం బండి సంజయ్ గారి దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది। ఇది ఇక్కడే కాకుండా ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపాలిటీలో, యావత్ తెలంగాణలో జరపాలని కోరుకుంటున్నాం। ఈ బండి సంజయ్ అనే వ్యక్తి 2 సార్లు ఎంపీగా గెలిచి ఇప్పుడు కేంద్రంలో ఒక కేంద్ర సహాయ మంత్రిగా ఉండి దళితుల పట్ల ఒక తెలంగాణ కోసం నక్సలిజం నుంచి వచ్చిన వ్యక్తికి పద్మశ్రీ ఎలా ఇస్తాడని అడుగుతున్నాడు। నక్సలిజం అంటే ఒకప్పుడు అడవులలోకి వెళ్లి వాళ్ళు కూడా ప్రజల కోసం కొట్లాడిన వాళ్లే। జమీందారీ వ్యవస్థ గాని పట్వారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆనాటి నుంచి ఈ రోజు వరకు ఆ నక్సలైట్లు కొట్లాడుతున్నారు, ప్రాణాలు అర్పించారు। నక్సలైట్లు వాళ్ళు ప్రాణాలు తీసిరు కాదు, వాళ్ళు ప్రాణాలు అర్పించుకుంటూ ప్రజల కోసం కొట్లాడుతున్నారు। అలాంటి గద్దర్ను ఈ రోజు అవమానపరిచిండు। అక్కడ పార్లమెంట్ లో నరేంద్ర మోడీ ఏమో రాజ్యాంగాన్ని మారుస్తా అంటాడు, అక్కడ అమిత్ షా ఏమో అంబేద్కర్ అవమానపరుస్తున్నాడు। రాహుల్ గాంధీ గారు ఒక వైపు నుంచి రాజ్యాంగాన్ని పరిరక్షించాలని చేస్తుంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా దళితుల పట్ల ఈ యొక్క బండి సంజయ్ ఒక కేంద్ర సహాయ మంత్రిగా ఉండి దళితుడైన ఈ యొక్క గద్దర్ గారిని అవమానపరచడం చాలా తీవ్రమైన పరిణామంగా మేము పరిగణిస్తున్నాం। ఇమ్మీడియట్లీగా తక్షణం ఇతన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి డిస్మిస్ చేయాలి, ఎక్కడ కనబడితే అక్కడ అడ్డుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నాం। క్షమాపణ ఇవ్వకపోతే మాత్రం బండి సంజయ్ తీవ్రంగా వ్యతిరేకంగా ఎదుర్కోవాల్సి వస్తుందని కోరుకుంటున్నాం। బండి సంజయ్ బండి సంజయ్